అతని పెళ్ళయి 47 రోజులు. 2000 రూపాయల అప్పు. అంతే కావాల్సింది. రికవరీ ఏజెంట్లు అతని కాంటాక్ట్స్ అందరికీ ఫోన్ చేశారు. అతని భార్య ఫోటోలను మార్క్ చేశారు. తెలిసిన ప్రతి ఒక్కరికి పంపించారు. ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. శ్యోడ నరేంద్రకి 21 సంవత్సరాలు. ఇది ఒంటలకు ఒంటరిలామా ఇది తేనగాడమ అరతవంటువేలు బండిల విచరణీలో ఉన్నాయి. కేవలం 4 ఏళ్లలో 76% పెరుగుదల. గడువు దాటి క్రెడిట్ కార్డులు చన్మో ముందుకొట్టులోకే కరియపురుగులు దాలి పొమండిలో పొన్నన్ అని ఒడువాయిల్ మొబైల్ చూనికన్ అనెలం 4 ఏళ్లలో జం టెన్జుమ్ చీషుం నుంచి 44% మిట్టం తంపెన్ కొనిపరి వైపు నలై నిధి దాటాది 5 దేతైరేదో ఉత్సాహికనొక్క ఇరుకే ఈ ఉత్సాహంతో చూముల వాస్తన్ అందక మనాలేస్తూ అంతలా అనుగోజిస్తామని హామీ ఇచ్చింది. మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేస్తారు. తక్షణ రుణాలు ఇస్తామని హామీ ఆగిచి అలు తెచ్చని మీపరియత్ మీపర్ వర్క్ లేదు. బర్ మేకెట్ క్రెడిట్ చెక్ లేదు. అందరూ అలా అవలు నీతన్ మీ మెసేజ్లు ఆలోచించపండి పత్తను నొక్కేరు జోబాయిలుంటుంది వాళ్ళు వాయిరాయిల్ అణిదెల ఇప్పుడు వాళ్ళు ప్రకటనల్లో చెప్పని భాగం వస్తుంది. మీరు ఒక చెల్లింపు మిస్ అవుతారు. కొన్ని గంటల్లో ఫోన్ కాల్స్ మొదలవుతాయి. మీరు మాత్రమే కాదు, మీ అమ్మకు, మీ నాన్నకు, మీ కాత్మిత్రి లఫ్సుబం ప్రపోక్లెమకు, మీ కాల్టక్ జరిపలిక్ ప్రతిరిపాలం ఫోన్ గాల్చమే కిజిమెంచి వాచలించని ప్రతి మీ కొడుకు మాకు అప్పు ఉన్నాడు. మీ ఉద్యోగ దీవచిచ్చలించని పరి అర్థ సుకాడు ఇరుము ఇద్దరు చూచెంచలు ఎంతమంది మరి దీనిని వెనుక ఎవరు బారున్నారు? భారతదేశంలో డిజిటల్ లెండింగ్ పరిశ్రమ విస్ఫోటనంగాల మూల నుండి వెంచర్ క్యాపిటల్ వచ్చి పడుతోంది. బిజినెస్ మోడల్ జంపుల్ బ్యాంకులో వేల బోణల రాని వాళ్లను టార్గెట్ చేయడం, అభివృద్ధి చెందిన దేశాల్లో చట్టవిరుద్ధమైన వడ్డీ రేండు వెంచర్ క్యాపిటల్ నిబి లపడం జర్నతను తెరంపి దిరింద్రీర్ అమీ హోయితలే పాలినోడయ బౌనిత్రం దిరందాది అరెనేరెల యంత్రని చెక్కువాడి చసే రెకార్డింగ్ సాండ్ ఆఫ్ ఇండియా దేశంలో 600కు పైగా టీజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో 600కు పైగా టీజర్ నన్ను 600కు పైగా డిజిటల్ టెలైంది అప్లు నడుస్తుందన్నారు ఏం పేర 6 లాడుస్తున్నాయని గుర్తించింది. 600 ప్రభుత్వం ఎన్ని బ్లాక్షాంతరం బేనెపలు ప్రభుత్వం ఎన్ని బ్లాక్ చేసిందరు టెన్పుగుది గవర్నను తెప్పించరునైట్ దున్సన్నై బాధ్యతలు వంచం కలివాళ్లు కాదు. మైక్రోఫైనాన్స్ అప్పుల చక్రంలో చిక్కుకున్న రైతులు కాళ్ళు కాదు. మైక్రోఫైనాన్స్ అప్పుల చక్రంలో చిక్కుకున్న రైతులు, స్వయం సహాయక బృందాల మహిళలు, సొంత ఇరుగు పరుగు వాళ్ల ఒత్తిడితో తిరిగి చెల్లించమని బలవంత దారుణంగా మారింది. బాయిన పేలేతర మాయలో పకెట్ చేయబడిన సాయబడిన స్వయం సహాయక బృందాల మాడిన వది ఒక చిమించదు కనిపించే మెరుకుడే స్పనత్యమేంటంచనైతే బట్టనిట్టి కానీ ఆశ ఉంది. ఆర్బీఐ చివరకు చర్య తీసుకుంటోంది. డిజిటల్ లెండింగ్ పై కొత్త మార్గదర్శకాలు, చట్టబద్ధమైన యాప్ల పబ్లిక్ డైరెక్టరీ, మోసం బాధితులకు 25 లెదిలిమకు మంటిమకు ఆదిపదర్శతి తలమృతు పేరు అపదుని డైరెక్టరీ మోసం బాధితులకు విదుర్పోయి అది పనివేయం అరు అలా తెరింప ఏమన్నా మధు మధ్యం డెమన్స్ ఆబియా దేదిన్ పొదు మెంతిలి ఇండియదిబడి రాయడం అనేది శ్యోడ నరేంద్ర చనిపోవాల్సిన అవసరం లేదు. 21 సంవత్సరాల జాలరి, కొత్తగా పెళ్ళయింది. మొత్తం జీవితం ఉంటుంది. 2000 రూపాయలు $25 కంటే తక్కువ. ప్రశ్న భారతదేశానికి రుణం అవసరమా అని కాదు. అవసరం. బ్యాంకులు జీవన రుణాలు లక్షలాది మందికి కావాలి. ప్రశ్న ఏమిటంటే ఏ మూల్యం చెల్లించి ఆర్థిక చేరిక ఎప్పుడు ఆర్థిక దోపిడిగా మారుతుంది? సులభై 600 ఎప్పుడు మారుతుంది 33,000 కోట్ల 80. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా అప్పుల వేధింపులతో బాధపడుతుంటే ఆర్బీఐ బ్యాంకింగ్ ఆంబుడ్స్మెన్కు రిపోర్ట్ చేయండి. నంబర్ స్క్రీన్ మీద ఉంది. మీరు కష్టాల్లో ఉంటే సహాయం కోరండి. మీరు ఒంటరి కాదు.